Rajasutuni,
మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజికంబగు తేజమదిగో, రాజికంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుని జననామాయను, రారే చూతము రాజసుతుని జననామాయను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మంచి పాప సంకీర్తనం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మరి ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములన్నీ ఒప్పుకుందాం. హృదయముతో నీదరి చేరాము వినయాన్వితమై, విరిగి నలిగిన హృదయముతో నీదరి చేరాము వినయాన్వితమై, అనంత కరుణతో మన్నించి శుక్ర చేయుము సర్వాంతర్యామి, అనంత కరుణతో మన్నించి శుక్ర చేయుము సర్వాంతర్యామి. విరిగి నలిగిన హృదయముతో నీదరి చేరాము వినయాన్వితమై. మదిలోన నిత్యము తలచెదమయ్యా, ఇలలోన నిరతము కొలిచెదమయ్యా. మదిలోన నిత్యము తలచెదమయ్యా, ఇలలోన నిరతము కొలిచెదమయ్యా. నా దోషము బాబా పురి కరుదించిన, నా దోషము బాబా పురి కరుదించిన, మరిమోపేత క్షమించుమయ్యా, మరిమోపేత క్షమించుమయ్యా. విరిగి నలిగిన హృదయముతో నీదరి చేరాము వినయాన్వితమై, విరిగి నలిగిన హృదయముతో నీదరి చేరాము వినయాన్వితమై. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ క్షమించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి.
మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. నీ దయనేయులలో కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ గణ మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. మీ గణ మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. జగదేక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. మీ ఘనతను కీర్తింతుము, భూమిలో మిమ్ము కొలిచెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. పితగుడి ప్రక్కన కూర్చున్నవార మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. పితగుడి ప్రక్కన కూర్చున్నవార మా యేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా. లోక పాపములు హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మీ మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము. మీ ఘన మహిమను చాటెదము, మిమ్ము ఇలలో పొగడెదము.
Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక. భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. ప్రార్థించుదము. విశ్వ నిర్మాత అయిన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గానందమును కూడా గాంచి పరవశముందునట్లు కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. బబులోను ప్రవాసములో బానిసత్వం అనే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారు. 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చెను. మధ్యధారా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలియా రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిబడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేచితివి, వారిని సంతోష చిత్తులు కావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా కొల్లసొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడమీది కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిథ్యామీనులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. గీతం నే పాడేగా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగనే కీర్తించెదా క్రీస్తుని సన్నిధిలో. ఆనంద గీతం నే పాడేగా క్రిస్మస్ శుభవేళలో, సంతోష
సంతోషముగనే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో ఉడనే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో ఉడనే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగనే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను. మన పాప భారము తొలగింపను, ఈ భూమికే దిగి వచ్చెను. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను. మన పాప భారము తొలగింపను, ఈ భూమికే దిగి వచ్చెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో ఉడనే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో ఉడనే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగనే కీర్తి. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. 2వ పట్టణము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షంతో వేచి ఉండవలనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి వలె తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Amen.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పురితలోక రాసిన సువిశేష భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము వాక్యము 1 నుంచి 14 వరకు. తన సామ్రాజ్యమందు జనబాల లెక్కలు సేకరింపవలెనని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చును. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరుగును. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడు అందున గలిలియా సీమలోని నజరతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు నగరముకు బెత్లెహేమునకు జనపాలకులలో తమ పేర్లు చేర్చుకున్నట్టుకై తనకు ప్రదానము చేయబడినయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారి చెట్ట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించును. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొటిగుడ్డలలో చుట్టి పశువుల తోటల్లో పరుందబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెమందలను కాయుచుందిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపుగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లా నేను మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొట్టిగుడుల్లో చుట్టబడి పశువుల తోటల్లో పరుంబబెట్టిబడి ఉండుట మీరు చూచెరు. ఇదయే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతలు సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లా స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సుశేషము. కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము ఈ యొక్క తన సుతుని తన కుమారుని దాచిపెట్టకుండా కుమారుని ఎప్పటి నుండి ఆయన కుమారుని దాచిపెట్టలేదు, ఎందుకు దాచిపెట్టలేదు,
దాచిపెట్టకుండా ఏం చేశాడు? ఇది మనం ధ్యానించుకోబోతున్నాం. తన సుతుని దాచక. తన సుతుని మనకు తెలుసు ఆదికాండకు ముందు అనాది కాలము ఎక్కడున్నాడు మరి స్వయంభూ అయి ఉండి? తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 6వ అధ్యాయము తేజస్సులో ఆయన ఉన్నాడు. అమరుడై సజీవుడై ఉన్నాడు. మనకు కనిపించడం ఆయన తనలో ఉన్నాడు, తన తనలోనే కాకుండా ఏం చేశాడంటే అనాది కాలంలో మరి ఎందుకంటే కోటి సూర్య ప్రకాశ తేజోమయుడుగా దేవాది దేవుడు సమీపించబడిన దేవదూతలు మరి ఆయనను ఎవరు సమీపిస్తారు? దేవుని తరపున దేవదూతలు సమీపించడానికి దేవుని సమీపించడానికి దేవుని సమీపించకుండా దేవుడు తన సుతుని దాచకుండా తన సుతుని దేవదూతలుగా దగ్గరికి దేవదూతలుగా ఇక రెండవది ఆదికాండం మనం సృష్టించబడింది. దేని ద్వారా సృష్టించబడ్డది? శూన్యం నుండి శూన్యం మొత్తము వాక్కు ద్వారా. ఈ వాక్కు ఎవరు? దేవుడై ఉండెను. ఈ విశ్వం మొత్తం కలిగింది. ఆ వాక్యే యేసుక్రీస్తు. అంటే దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుని వాక్యమైన తన కుమారుని తనలోనే దాచుకోకుండా దేవుడేం చేశాడు? ఆ వాక్యం బయటకు పంపించి విశ్వ నిర్మాణం కలిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగు కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక, పాలపురులు కలుగుగాక, గ్రహములు కలుగుగాక, పురుగులు కలుగుగాక, తోకతులు కలుగుగాక అని దేవుడు పర్వతములు కలుగుగాక, సముద్రములు కలుగుగాక, భూమి కలుగుగాక, పుష్పములు కలుగుగాక, పక్షులు కలుగుగాక, జంతువులు కలుగుగాక, కలుగుగాక అని తన కుమారుని తనలోనే దాచుకోకుండా విశ్వ నిర్మాణం జరిగించడానికే పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక తన సుతుని జగత్తుకు పునాదులు వేసిన తరుణంలో రూపకానికి చేయడానికి ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ గా పంపించాడు. చందమామకి రూపకల్పన కావాలి, సూర్యునికి ఒక రూపకల్పన కావాలి, సూర్యునికి ఒక రూపకల్పన కావాలి, మరి ఒక సింహానికి రూపకల్పన దాని రూపకల్పన మానవునికి రూపకల్పన కావాలి. రూపకల్పన కావాలంటే రూపకల్పనగా చేసే ఒక సర్వజ్ఞాని అయి ఉండాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనము ఆ ఇంటెలిజెంట్ డిజైనర్ని, ఆ రూపకల్పక విశ్వజ్ఞానిని, సోక్రటీసు చెప్పినటువంటి లోగోస్ అనేవాడు విశ్వజ్ఞానిగా ఈ లోకంలో అవతరిస్తాడు అని చెప్పిన ఆ యొక్క విశ్వజ్ఞానిని ఆ దేవాది దేవుడు తనలోనే ఆ జ్ఞానాన్ని దాచుకోకుండా తన సుతుడైన విశ్వజ్ఞానిని, ఇంటెలిజెంట్ డిజైనర్ని తనలో దాచుకోకుండా ఆయన ఈ విశ్వానికి మానవునికి రూపకల్పన చేయడానికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. తన కుమారుని దాచకుండా పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక తన సుతుని దాచక ఇజ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించడానికి మండుచున్న పొద నుంచి మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. మండుచున్న పొద నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తుని పంపించి మండుచున్న పొద ద్వారా మాట్లాడిస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం. కాబట్టి
ఇజ్రాయెల్ ప్రజని బానిసత్వం నుండి విడిపించడానికి మండుచున్న పొద నుంచి మోషేతో మాట్లాడి ఎన్నుకోవడానికి తన సుతుని దాచకుండా పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన సుతుని దాచక ఇజ్రాయెల్ని కానాను దేశ ప్రయాణంలో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై ప్రభువు తోడుండగా. ఈ పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఎవరు? యేసుక్రీస్తు. పగులు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇజ్రాయెల్ ప్రజల ముందుండి నడిపించి దారిని చూపెట్టడానికి, కానాను దేశం వాగ్దత్త భూమికి మరి దారి చూపెట్టడానికి తన కుమారుని దాచక పంపించాడు, దారి చూపెట్టడానికి. నిర్గమకాండం 13వ అధ్యాయము 21-22 వచనాలు. ఇక తన సుతిని దాచక ఎరికో కోట గోడల వద్ద ఇజ్రాయిల్ను కాపాడడానికి ఒక కత్తి దూసి నిలబడిన సైన్యాధిపతిగా, దళాధిపతి అయిన సర్వేశ్వరునిగా అక్కడ ఆయనని నిలిపాడు, పంపించాడు. వాక్యం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. యెహోషువ ఎరికో చెంతనున్నప్పుడు ఒకనాడు కన్నులెత్తి చూడగా ఎదుట ఒక మనుష్యుడు కనిపించెను. అతడు చేత కత్తి దూసి నిలబడి ఉండెను. యెహోషువ అతన్ని సమీపించి, నీవు మావాడవా లేక శత్రుపక్షం వాడవా అని అడిగాను. నేను యావే సైన్యమునకు న్యాయకుడిగా ఇక్కడికి వచ్చి తిని. దాచలేదు, తన కుమారుని దాచలేదు. సైన్యాధిపతిగా, దళాధిపతిగా ఇజ్రాయెల్ ప్రజలకి పక్షాన ఉండి పోరాడడానికి కత్తి దూసి నిలబడి ఎరుకో గోడల చెంత నిలబడ్డది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడదాము. సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతిగా ఆయన వచ్చాడు. దేవుడు పంపించాడు దాచకుండా. తర్వాత తన సుతిని దాచకుండా అగ్నిగుండంలోని షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కాపాడడానికై దైవ మనుష్య కుమారుని పోలిన వాని వలె తన కుమారుని పంపించాడు. దానియేలు గ్రంథం చదువుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 92వ వచనము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 92వ వచనము. దానికంటే ముందు 91వ వచనం చివరిలో, మనము 3 నరులను షడ్రక్, మేషక్, అబేద్నెగోలను బంధించి అగ్నిగుండంలో పడవేయలేదా అని తన ఉద్యోగులను నెబుకద్నెజరు అడిగాడు. వారు, అవును ప్రభు, 3 వేశారు మీరు అగ్నిగుండంలో. 92వ వచనం. అతడు ఏమన్నాడంటే నెబుకద్నెజరు, అట్లయినచో నాకేంది 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు? 3 కదా మనం పడేసింది. సేవకుల్ని పిలిచి అడుగుతున్నాడు, సైనికుల్ని పిలిచి, 3 కదా పడేసింది, 4 కనపడుతున్నారేంటి? ఆయన ఏమంటున్నాడంటే, అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్టు కనిపించుచున్నారేమి? వారి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు, కాలిపోయినట్లు కనపడట్లేదు. 4వ వాడు, ఇది ఇంపార్టెంట్, అండర్లైన్, 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వ వ్యక్తి ఎక్కడున్నా, ఎలా ఉన్నాడు? దైవ కుమారుని వలె ఉన్నాడు. ఈ దైవ కుమారుని దాచకుండా అగ్నిగుండానికి సైతం వాళ్ళని రక్షించడానికి పంపించాడు దేవుడు తన కుమారుని దాచకుండా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక తన కుమారుని దాచకుండా ఆది దంపతులైన ఆదాము ఏవలకు, మన పితరులు అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపులకు, నాయకులకు వాగ్దానము చేసి, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి, దూత ద్వారా శుభవర్తమానాన్ని గాబ్రియల్ దూత ద్వారా మంగళవార్తను పంపి, కన్య మరియ ద్వారా మనుష్యావతారంలో చివరికి భూమి మీదికి మనుష్యావతారంలో పంపాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంతకుముందు ఆత్మ వలె పంపాడు, అగ్ని స్తంభం వలె పంపాడు, అగ్ని ప్రత్యక్షతలో పంపాడు. ఇప్పుడు శరీరధారిగా మానవ రూపంలో కన్య మరియ ద్వారా ఈ లోకానికి పంపాడు. దివిని వీడి దిగి వచ్చిన దైవసుతుడు ఇతడు, ధర్మపాలనము చేయ దిల దిగి వచ్చిన దేవుడు, పేదవాళ్ళ గుండెలలో ఉదయించిన నిజ దేవుడు, హృదిని కరిగించే
జీవమున్న దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, మహోన్నత ఆకాశమును వీడి మహిమను వీడిన విమోచకుడు ఈ భూలోకంలో దీన స్థితిలో ఒక పశువుల పాకలో పుచ్చాడు. ఈ సృష్టిని విశ్వాన్ని కలగజేసిన దేవునికి ఈ సృష్టిలోని సత్రములో స్థలము లేదు. ఈ సృష్టిని నిర్మించిన సృష్టి నిర్మాతకు ఈ సత్రములోని స్థలము లేదు. ఎంత దీనం కదా, ఎంత దీనాతి దీనము కదా ఆయన జననం. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో ఓ యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. అలాంటి దీన స్థితిలో ఈ లోకంలో శరీరధారిగా ఆయన జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్. చివరికి తన స్తుతిని పరలోకంలో దాచక, సింహాసనముపై దాచక, మహిమలో దాచక, ఆకాశ మహాకాశాల్లో దాచక, పాలపుంతల్లో, నక్షత్ర మండలాల్లో, గ్రహాల్లో, సూర్యునిలో దాచక, చంద్రునిలో దాచక, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి నశించిపోతున్న ఘోర పాపులమైన లెక్కలేని పాపాలతోనున్న మనను అందరినీ రక్షించి తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి వెలగా ఇచ్చి కొనడానికి, నిత్య జీవం ఇయ్యడానికి ఈ భూమండలము పైకి ఇమ్మానుయేలుగా మన మధ్యకు ఉండడానికి తన కుమారుని దాచక పంపించాడు. ఇమ్మానుయేలుగా మనతోనే ఉండడానికి దాచక పంపించాడు. ఇమ్మానుయేలు దేవుడా, మము కన్న దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా, లాలీ లాలీ లాలమ్మ లాలీ 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 జోలాలీ. అలా చూడండి, ఇన్ని విధాలుగా సమీపింపరాని తేజస్సులో ఉన్న యేసుక్రీస్తుని ఇన్ని విధాలుగా దాచక ఈ భూమిపైకి చివరికి మనుష్యావతార రూపంలో పంపించాడు. ఆ పరలోక తండ్రికి గట్టిగా చప్పట్లు కొడదాము. సహకరించిన పరిశుద్ధాత్మకి గట్టిగా చప్పట్లు కొడదాము. సమ్మతి తెలియజేసిన మరియమాతకు చప్పట్లు కొడదాము. సంరక్షకుడుగా ఉన్న మరి జోజప్ప గారికి చప్పట్లు. మంగళవార్తను ఈ భూలోకానికి తీసుకువచ్చిన గాబ్రియేల దూతకి చప్పట్లు కొడదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యము నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే యెహోవా నా మొర ఆలించెను ఆ పాటలో అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాయక. దీని అర్థం ఏంటంటే అగణ్య పాపినని త్రోయక. అగణ్య పాపినంటే అగణ్య పాపినని త్రోయక. త్రోయక అంటే త్రోసివేయక. అగణ్య పాపి అంటే అగణ్య. గణ్య. గణ్య అంటే గణించగలిగిన, అంటే లెక్కించగలిగిన. అగణ్య అంటే లెక్కలేని పాపాలు చేసిన మనల్ని, అరే పోరా నువ్వు లెక్కలేనన్ని పాపాలు చేశావు అని త్రోసివేయక, అగణ్య పాపినని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాయక, తెగించి మృతి కొప్పగించి పాపపు. దేవుడు తెగించాడు. తెగించి
తన కుమారుని మృతికి మరణించడానికి బలిదానముగా ఒప్పగించి పాపపు నెగుల్ దిగుల్, పాపములో నెగుల్ అంటే ఘోర పాపాలు, చావైన పాపాలు, నెగుల్ పాపాలు, ఘోర పాపాలు, చావైన పాపాలు. దిగుల్ అంటే స్వల్ప పాపాలు, చావైన పాపాలు, స్వల్ప పాపాలు. ఈ రెండింటినీ నెగుల్ దిగుల్ సొగసుగా ననంచెను, అణచివేసెను, సిలువలో తన కుమారుని పంపించి. గట్టిగా చెప్పగలుగుతాం ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి. అగణ్య పాపినని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాయక, తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా ననంచెను, యెహోవా నా మొర ఆలించెను, అనీతి వస్త్రమెడలించెను. అనీతితో కప్పుకున్న వస్త్రాన్ని మెడ నుంచి తీసేశాడు. అనీతి వస్త్రమెడలించెను, తన కుమారుని రక్తమున ముంచెను. తన రక్తాన్ని తన కుమారుని రక్తంలో ముంచి మనకు రక్తవర్ణపు రక్ష వస్త్రాన్ని, అనీతి వస్త్రాన్ని తీసేసి రక్తవర్ణపు రక్షణ వస్త్రాన్ని మనకి కప్పడానికి తన సుతుని దాచకుండా ఈ లోకానికి పంపిన పరలోక తండ్రి చూడండి, తన స్వరూపమందు మనల్ని చేశాడు, అద్భుత సృష్టిని చేసి మనకిచ్చాడు. మనం పాపంలో నశిస్తుంటే తన కుమారుని కూడా బలిదానంగా ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు! ఆయన ప్రేమని ఎవరు గ్రహిస్తున్నారు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని మన పాపముల కోసము బలిదానంగా పంపించాడు. ఇది క్రిస్మస్ అంటే. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చెప్పేది. ఇది క్రిస్మస్. ఆ సుతుని మనము ఆరాధించాలి. ఆయన సుతుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపించును. అంటే ఆయన సుతుని ఇంత కష్టపడి పంపిస్తే ఆయన సుతుని ఆరాధించుడి. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. అందుకే దర్శన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మహాజనములోని ప్రజలు 1,44,000 మంది కాకుండా 7వ అధ్యాయంలో ప్రతి జనములోని ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనం ఎదుర నిలిచి వాళ్ళు ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన దేవుని వలన, ఈ గొర్రె పిల్ల వలన మాకు రక్షణ లభించినది. ఎంత గొప్ప మాట! మనకు రక్షణ ఎలా లభించింది? సింహాసనాసీనుడైన ఆ పరలోక తండ్రి వలన, మరియు ఈ వధింపబడిన గొర్రె పిల్ల వలన మనకు రక్షణ లభించినది. ఆ రక్షకుడు ఈ లోకంలో అవతరించాడు కాబట్టి, యజ్ఞమయ్యాడు కాబట్టి మనకు రక్షణ లభించింది. తన సుతిని దాచకుండా యజ్ఞం అవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి తన సుతిని దాచకుండా పంపించాడు. ఇప్పుడు మన సుతుల గురించి మనం ఆలోచిద్దాం, అన్వయించుకుందాం మన జీవితాలకి. మన సుతులు సుపుత్రికలు, మన సుతుల్ని సుపుత్రికల్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన సుతులను అంటే మన కొడుకులను, మన సుపుత్రికలు మన కూతుర్లను మనం ఏం చేస్తున్నాం? దాచిపెడుతున్నామా? పిల్లల్ని దాచిపెడుతున్నామా? దాచిపెట్టడం అంటే ఆ దాచిపెట్టడం కాదు, ఇంట్లో తాళం వేసి దాచిపెట్టడం కాదు, లేదా అల్మారాలో దాచిపెట్టడం కాదు. ఎలా దాచిపెడుతున్నాం మన పిల్లల్ని? చిన్నప్పుడు స్కూల్కి పంపించేటప్పుడు టిఫిన్ పెట్టేసి, ఇది నువ్వు ఒక్కదానివే, దీన్ని ఎవరికి పెట్టకే, అయిపోయా. టిఫిన్ దాచిపెట్టినావా? టిఫిన్ దాచిపెట్టేశారు. నువ్వు ఒక్కదానివే తిను, నువ్వు ఒక్కడివే తిను, ఎవరికి పెట్టగాకు. దాచిపెట్టడం, షేర్ చేసుకోకుండా దాచిపెట్టడం నేర్పడం. అక్కడి నుంచి దాచుకోవడం నేర్పించారు పిల్లలకి. పెద్దగా అయిన తర్వాత అమ్మ బాబు ఇంకా వాలీలు వచ్చి అడుగుతూ ఉంటారు, మీ పిల్లల్ని నీ గర్భఫలము, ఈ ఫలాలు దేవుడు ఎన్నో ఫలాలు ఫ్రూట్స్ ఇచ్చాడు నీకు, ఆ ఫ్రూట్స్ అని నువ్వు తిని నీ గర్భఫలం దేవునికి ఇస్తావంటే ఇస్తున్నారా? పూర్వ నిబంధనలో అన్నా ఎల్కానా ఏం చేశారు తెలుసా? వాళ్ళ సుతుని దాచక, సమూవేల్ని దాచక దేవునికి సంపూర్ణ సమర్పణ చేశారు. ప్రైజ్ ద లార్డ్. అన్నమ్మ జ్వాకీములు తమ కూతుర్ని దాచక దేవాలయానికి అప్పగించి తర్వాత సంపూర్ణ సమర్పణ చేశారు. మరియ తల్లి తన గర్భాన పుట్టిన ఆ శిశువును దాచకుండా సిలువ బలికి
అప్పగించింది. చూడండి, మనం ఏం చేస్తున్నాం? మన సుతులను ఎవరెవరైతే అమ్మగారులు అవ్వడానికి, గురువులు అవ్వడానికి, లేకపోతే పాస్టర్లు అవ్వడానికి, లేకపోతే మిలిటరీలో దేశం కోసం పోరాడడానికి పంపిస్తున్నారు, వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని దాచకుండా సంఘ శ్రేయస్సు కొరకు, సంఘము కొరకు, దేశం కొరకు పంపిస్తున్నారు కదా, వాళ్ళ పిల్లల్ని దాచక వాళ్ళు అభినందనీయులు. మనం మన పిల్లల్ని అంటే టీచర్ చదివిస్తారు, లేక టీచర్ అవ్వడానికి ఐఏఎస్, డాక్టర్, ఐపీఎస్ చేస్తారు, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తారు, లేకపోతే ఎన్ఆర్ఐస్ని చేసేస్తారు. మా పిల్లల్ని అక్కడ పంపించాం, వాళ్ళు మంచి సంపాదిస్తున్నారు, మాకు పంపిస్తున్నారు, ఇంకా మేమే బతుకుతాం అంటే నువ్వు నీవే సెల్ఫిష్. వాళ్ళు సంపాదించిన డబ్బు దాచేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మంచితనాన్ని దాచేస్తున్నారు. ఈ విధంగా కూడా మనము దాచిపెట్టుకేసుకుంటున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, దేవుడు తనలో ఉన్న వాక్యాన్ని దాచిపెట్టుకుంటే ఈ సృష్టి వచ్చేదా? తన వాక్యాన్ని, తన జ్ఞానాన్ని దాచిపెట్టుకుంటే ఈ అద్భుత రూపకల్పన సృష్టిలో జరిగేదా? తన సుతుని సమీపింపరాని తేజస్సులోనే దాచేసుకుంటే మళ్ళీ దేవదూతలకి దేవుణ్ణి మనం సమీపించే వాళ్ళమా? ఇమ్మానుయేలుగా మన దగ్గరికి వచ్చేవాడా? తన సుతుని దాచేసుకుంటే మనం ఉండేవాళ్ళం? అసలు కలగజేయబడినది ఏది ఆయన లేకుండా కలగజేయబడలేదు, ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాము. కాబట్టి ఆయన దాచుకోలేదండి. మనం ఆలోచిద్దాం, మనకి ఏదున్నా కానీ మనం దాచుకోవద్దు. తొలినాటి క్రైస్తవ సంఘము పంచిపెట్టుకున్న విధంగా పంచిపెట్టేసుకోవాలి. చేతనైన కాడికి నువ్వు ఎన్ని సమకూర్చుకుంటావు, ఏం కట్టుకొని పోతావు తెలియట్లేదా? కళ్ళ ముందు జరగట్లేదా? కాబట్టి ఉన్న కాడికి మనకున్న స్తోమతను బట్టి మనం పంచుకుందాం. అయిన కాడికి ఇది నేర్చుకుందాం. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి దేవుని చూసి తన సుతుని దాచక అప్పగించేశాడు. మనం ఏది దాచుకోకుండా పంచిపెట్టేద్దాం. క్రిస్మస్ అనగా ఇవ్వడం నేర్చుకోవాలి. క్రిస్మస్ తాత ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు, తీసుకోవట్లే. ఎవరి దగ్గర వచ్చి గుంజుకోవట్లేదు. ఆయనే ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడము, చాక్లెట్లు పంచిపెట్టడం, ఏదో ఒకటి ఇవ్వడం నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును ఆరాధిస్తూ దేవాది దేవుడు దాచకుండా పంపించిన ఆ కుమారుని మన కోసం బలి అయిన ఆ కుమారుని ఆరాధిస్తూ మరి మన దగ్గర ఉన్నది ఏది దాచక మన పిల్లల్ని కూడా సంఘం కోసం మీరు పాటుపడండి. పిల్లల్ని ఇంట్లో దాచిపెట్టకుండా గుడికాడ పని చేయడానికి పంపించండి. పిల్లల్ని ఇంట్లో దాచిపెట్టకుండా ఏదన్నా పని చేయడానికి, సేవ చేయడానికి పంపించండి. యవ్వనస్తుల్ని ఇంట్లో దాచిపెట్టకుండా, యవ్వనస్తులు కూడా ఇంట్లో దాచుకోకుండా, అనాథులు, పేదవాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళండి, పంచండి, ఇచ్చేయండి. నేను మొన్న దుప్పట్లు మీరే ఇచ్చారు, డబ్బులు మీరే ఇచ్చారు. ఇంకొక స్టెప్ ముందుకు రావాలి. అదేంటంటే ముందుకొచ్చి అవి తీసుకుపోయి ఎవరైతే చనువులో వణుకుతున్నారో వాళ్ళకి పంచేయాలి. ఉన్నాయి కదా, వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళాలి. ఇచ్చారు మీరే, దాన్ని అభినందిస్తున్నాను. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా మనం దాచక పంచిపెట్టడం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచింది. పరలోకమునకెక్కి సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. విశ్వ నిర్మాత అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అద్వితీయ కుమారుని ప్రభువా దాచిపెట్టకుండా మా కోసం యజ్ఞం అవ్వడానికి బలిదానముగా కుర్బానగా పంపించినందుకు మీకు వేలాది స్తోత్రములు. ఆ రక్షకుని యొక్క రక్షణ ఫలాల్ని ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి దేశానికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. మీ కుమారునితో, మీ సన్నిధి కాంతితో వాళ్ళందరినీ వెలుగుమయం చేయండి, జీవితాలని, కుటుంబాలని. ప్రభువా, చిన్నపిల్లలు మొదలుకొని యవ్వనస్తుల్ని, మరి వయోజనుల్ని, మరి వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని దర్శించి వాళ్ళ హృదయాలు దర్శించి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ గుండెని గుడిగా మలుచుకొని
నివాసం ఏర్పరచుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. పోపు గారిని, కార్డినల్స్ని, మళ్ళీ బిషప్ గారిని, ఆర్చ్ బిషప్ గారిని, మరియు గురువులను, కన్యాస్త్రీలను, ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని దాచకుండా సేవకు అప్పగించారో ఆ తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తమ పిల్లల్ని దేశం కోసం, దేశ శ్రేయస్సు కోసము మిలిటరీలోకి పంపిన తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తమ పిల్లల్ని సంఘ సేవ నిమిత్తము ధారపోసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఎవరైతే మీరిచ్చిన తలాంతుల్ని దాచక ప్రభువా మీ మహిమ కోసం వాడుతున్నారు వాళ్ళందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మీలో ఒకరిద్దరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు స్వామి. అయ్యా, మీ యొక్క జన్మదినంను జరుపుకునిచున్న మా సంఘం అంతయు ప్రభువా మీ పాద సన్నిధిలో ఉంటుండగా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనములు స్వామి. అయ్యా, మీరు మా హృదయంలో నివసించేటువంటి భాగ్యము మాకు దయచేయండి. మా హృదయాలు పరిశుభ్రముగా ఉంచుకోవడానికి మమ్మల్ని అయ్యా ఇంకా బ్రతికించి ఉన్నారు. ముందు రోజుల్లో కూడా ప్రభువా మీ యొక్క మందిరంగా మా హృదయం మార్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా క్రీస్తు ప్రభుని స్థానంలో ఉంటూ మనలను ఆధ్యాత్మికముగా ముందుకు నడిపిస్తున్న మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారిని, మా పీఠాన్ని ప్రేమానురాగాలతో పాలిస్తున్న మా పూల అంతోని పీఠాధిపతులను, ప్రపంచమంతటా ఉన్న గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. వీరంతా క్రైస్తవ సమాజం వైపు, నీతి వైపు నడిపిస్తూ పేద సాధలకు అండగా నిలిచేలా వీరిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒకవైపు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు మీ కుమారుని యొక్క సేవ, స్వార్థ సేవ చేస్తున్న పాస్టర్లందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, మీ పాదములకు వందనములు స్వామి. అయ్యా, ఈ దినము మీ యొక్క సన్నిధిలో యాజకత్వం చేస్తున్న ప్రతి గురువును, ప్రతి యొక్క కన్యా స్త్రీలను వీరిని ప్రభువా మీ పాద సన్నిధిలో సమర్పించుకొనిచున్నాము స్వామి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఇంకనూ ప్రభువా వారికి మంచి జ్ఞానమును దయచేసి ప్రజలకు ఏ విధముగా బోధించాలన్న మీ యొక్క మాటలను వారికి నేర్పించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా దర్శన గ్రంథము వివరిస్తూ ఉండగా, వడకము చేస్తూ ఉండగా ఎవరెవరైతే వచ్చి పాల్గొన్నారో వాళ్ళు ధన్యులని మీరు చెప్పారు ప్రభువా. ఆ ధన్యతను వారికి దయచేయండి. మరియు ఆ రోజు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. భూమి ఆకాశం సృష్టించిన ప్రభువా తండ్రి, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దేవ ఆశీర్వదించిన ప్రభువా తండ్రి, ప్రార్థన అందరికీ దయచేయమని ఆయన కూర్చున్న గౌరవం కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించిన ఆయన, ఈ వెలుగులో ఎంతోమంది తీసుకొచ్చిన ఆయన, ఎంతో సంతోషపరిచిన ఆయన, ఎంతోమంది ఆరోగ్యపరిచిన ప్రభా, ఈ తేజస్సులో నాయన ఎంతోమందిని కూర్చోబెట్టి నడిపించినందుకు ఓ ప్రభా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మా
ఏమివ్వగలనయ్యా దేవా, ఏమవ్వగలనయ్యా ప్రభువా, ఏమివ్వగలనయ్యా దేవా, ఏమవ్వగలనయ్యా ప్రభువా. నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమేగా, అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా, అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా నన్ను దీవించుమా, స్వీకరించుమా నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్యా దేవా, ఏమవ్వగలనయ్యా ప్రభువా, ఏమివ్వగలనయ్యా దేవా, ఏమవ్వగలనయ్యా ప్రభువా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించి ఈ అర్పణలు మీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందును మా దేవుడవైన మీతోనూ ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్ర కార్యముల ప్రభావమున మేము అతన్ని పోలియుందుముగాక. సర్వదా మీతో జీవిస్తూ పాలించు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, 4 జీవులు, 24 మంది పెద్దలతో, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. హోసానా, 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 హోసానా. పరలోకము, భూలోకము ప్రభు మహిమతో నిండి ఉన్నది. ప్రభు పేరిట వచ్చెడి వారు
ధన్యులు ధన్యులు హోసానా 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 హోసానా. అవును ప్రభువా, మీకు హోసాన గీతాలు పాడుతాం, ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పరిశుద్ధతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు.
ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకున్న గురులందరితో ప్రేమయంతో పరిపూర్ణ జీవులు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులు నీ కలగమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకోను వారిని చేర్చుకోను మా అందరిపై చూపి దేవుని కన్నులకు ఆమె పతను ఉలింతయో సత్తును ధన్యులైన పోస్తును ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితో మాకు నిత్య జీవితంలో భాగముగా చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు మోసుకొచ్చున్నాను. మీ అపోస్తులతో చెప్పిన యేసయ్య మా పాపములు లెక్క పెట్టగా మీ శ్రీ సభ విశ్వాసము కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించడి వారా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. Look
పరలోక తండ్రి దాచకుండా అనాది కాలంలోనే నిష్కలంకమైన గొర్రె పిల్లగా ఏర్పాటు చేసి ప్రామిస్ చేసి ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసి ఇజ్రాయెల్ ప్రజల ద్వారా నిరీక్షింపచేసి కన్య మరియమాత ద్వారా శరీరధారిగా పంపించి బప్తిస్మ యోహాను ద్వారా సాక్ష్యమించిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమే యొక్క పాపమును పరిహరించిన వారు ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. దయచేసి గమనించండి, మేమిద్దరం పాలు ఇక్కడ కమ్యూనిటీ ఇక్కడ ఇస్తాము. మధ్యలో ఒక సిస్టర్ అక్కడ ఇస్తారు, ఇంకో సిస్టర్ బయటకు వెళ్తారు. నలుగురు మీరు ఉన్న చోట్లనే ఉండవలసిందిగా. Bye.
ఎంతమంది నిద్రపోతున్నారు చేతులెత్తండి. వెరీ గుడ్. ఎవరు నేను పొద్దున నేను అనౌన్స్ చేశాను, మొత్తం ఇచ్చిన వారి పేర్లు చదివాను. క్రిస్మస్ అంతా మొత్తం 34,500. తర్వాత మళ్ళీ ఎం బాలయ్య గారు 1000 రూపాయలు ఇచ్చారు, కొంకటి జోసఫ్ 1000 రూపాయలు ఇచ్చారు, ఎస్ ఉదయ్ కుమార్ 1000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 37,500 రూపాయలు అయింది. 37,500 రూపాయలు ఖర్చులు వచ్చే వారికి చెప్తాను. మరి ఈరోజు ఉదయం 9 గంటలకి దివ్య బలి పూజ ఉంటుంది. అప్పుడు ధ్యానించుకోబోయే అంశము రక్షకుడు. ఈ పేరు విన్నాంలే అని అనుకోవద్దు, కొత్తగా ఉంటుంది. దయచేసి దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి 26వ తారీఖున రేపటి రోజున పిల్లల పండుగ ఉదయం 9 గంటల నుంచి ఆరంభమవుతుంది యూత్ వాళ్ళ నిర్వహణలో. దయచేసి మీ పిల్లలందరినీ దానికి ముందు మీరు క్రిస్మస్ క్యారల్స్కి వచ్చినప్పుడు ఎవరెవరైతే అందరు ఇవ్వలేదు, ఎవరెవరైతే క్రిస్మస్ క్యారల్స్కి వచ్చినప్పుడు ఉదాహరణగా ఇచ్చారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఆ డబ్బుతోనే ఈ యొక్క చిల్డ్రన్ ఫెస్టివల్ చేసుకోబోతున్నాము. పావన పసిబిడ్డల పండుగ 2 రోజులు అడ్వాన్స్గా చేసుకోబోతున్నాము. మరి వచ్చే ఆదివారము తిరుకుటుంబ పండుగ. తిరుకుటుంబ పండుగ ఉదయం 8:30 దివ్య బలి పూజ ఉంటుంది. అదే రోజు 31వ తారీఖు కదా అది. అదే రోజు సాయంత్రము 11 గంటలకి మరి కృతజ్ఞత స్తోత్ర ఆరాధన వాగ్దానాలు ఉంటాయి. 12 గంటలకి మరియమాత దివ్య మాతృతో పండుగ పూజ ఉంటుంది. మరి 1వ తారీఖు 9 గంటలకి దివ్య బలి పూజ ఉంటుంది. మరి ఫాదర్ సిజు గారు ఈరోజు వచ్చి దివ్య బలి పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించినందుకు చక్కటి రాగంతో వాళ్ళు మళ్ళీ క్యారల్ పాడారు. మళ్ళీ రాగంతో మంచిగా యుగరిష్లో పాడారు. వాళ్ళకి ధన్యవాదాలు. కమ్యూనిటీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫాదర్ గారి కోసం ప్రార్థించండి. కష్టపడి చదువుతూ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ స్కూల్ చూసుకుంటా ఉంటాడు, పిల్లల్ని కూడా చూసుకోవాలి. చాలా కష్టమైన పని అది, అంత ఈజీ కాదు. హాస్టల్ నడిపించడం, మరి అది కూడా అనాథ పిల్లల హాస్టల్ నడిపించడం చాలా కష్టం. ఫాదర్ గారి కోసము, శక్తి కోసము, ఆ సేవా తత్వం వాళ్ళ తల్లిదండ్రులు కేరళ నుంచి కదా, వాళ్ళు దమ్మాయిగూడలో ఉంటారు. వాళ్ళ సుతుని దాచక సేవకి అప్పగించిన తల్లిదండ్రులు అభినందనీయం. తర్వాత కమ్యూనిటీ డిస్ట్రిబ్యూట్ చేసిన సిస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి కేక్స్ ఇచ్చిన జి రోమాను, మేరీ, రాజు, కరుణ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఈరోజు చివరి ప్రార్థన అయిపోగానే దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోండి. అలాగే ఎక్కడికి వెళ్ళొద్దు. దయచేసి మన పెద్ద మనుషులు వచ్చి మొత్తము మీకు కేక్ డిస్ట్రిబ్యూషన్ మీకు కూర్చున్న దగ్గరనే, అంటే ఇక్కడ కింద లోపల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ మళ్ళీ బయటకు కూడా వచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అటు ఇటు వెళ్ళొద్దు. దయచేసి కూర్చున్న చోటనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన మధ్యలో ఉన్న ఫాదర్ సిజు గారు కేక్ కట్ చేస్తారు. శాంపుల్గా యేసు ప్రభు బర్త్డే కేక్ కట్ చేస్తారు. ఆ కట్ చేసి అయిపోయిన తర్వాత కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దయచేసి అవి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. తర్వాత డెకరేషన్ చేసిన యూత్కి ఎన్నో రోజులు చేశారు. మళ్ళీ ఇంకా నిన్నటి రోజున ఈ రోజు కూడా మంచిగా సంపూర్తిగా మంచి చేశారు. గట్టిగా సపోర్ట్ కొడదాం, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి ఆల్టర్ డెకరేషన్ చేసిన సునీత, స్టెల్లాకు మరియు కొంకటి జోసఫ్ ఫ్లవర్స్ కూడా తెచ్చాడు, మల్లెపూల దండలు, అవి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా మ్యూజిక్, సింగింగ్ మీకు తెలుసు కదా ఎంత కష్టం. ప్రతిరోజు చలిలో వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేసి, ఒక పక్క దోమలు ఇంకొక పక్క చలి, దాంట్లో వచ్చి కష్టపడి నేర్చుకొని చక్కగా మంచిగా ప్రార్థనాపూర్వకంగా పాడారు. వాళ్ళకి ధన్యవాదాలు. తర్వాత పెద్ద మనుషులు అన్ని విధాలుగా అన్ని స్మూత్గా ఆర్గనైజ్ చేశారు, చక్కగా అరేంజ్మెంట్లు చేశారు. మీరు చూస్తున్నారు కాబట్టి పెద్ద మనుషులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు చివరి ప్రార్థన అయిపోగానే దయచేసి అలాగే కూర్చోండి. కేక్ కటింగ్ ఉంటుంది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్యన నివసించెను అను గొప్ప పరమ రహస్యమును భక్తితో ఉత్సాహముతో కొనియాడుచున్న మేము ప్రమోదముతో మీకు వందనములు అర్పించుచున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతని
అతనితో ఐక్యమై అతను సాధించిన శాంతిని మేము స్వీకరించి దాన్ని మా తోటి వారికి అందచేయనట్టు అనుగ్రహింపు. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మను దీవించి కాపాడుదురుగాక. అలాగే ఇక్కడనే కూర్చొని మరి బాలయేసుకు హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తుండగా హ్యాపీ బర్త్డే పాడదాము. మళ్ళీ కేక్ ఈ చిన్న కేక్ స్పాన్సర్ చేసిన హరీష్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. చిన్న కేక్ స్పాన్సర్ చేసిన హరీష్కి కటింగ్ నిమిత్తమై డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పాట పాడు. హ్యాపీ బర్త్డే పాడండి. పశువుల పాకలు మన కొరకు వేసి రక్షించి మేలు
ఆల్ హ్యాపీ క్రిస్మస్. రాజుల నేలే రారాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గుల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. గుల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనాదమై భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో, జయనాదమై భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. Hallelujah.
మిత్రుడు పశువుల పాకను మన కొరకు యేసయ్య జన్మించెను